ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పట్టమట కృష్ణవేణి స్కూల్ రోడ్లో నూతనంగా నిర్మించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీఏ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ అపెక్స్ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. విజయవాడలో కార్యాలయం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. విశాఖపట్నం స్టేడియంలో అన్ని వసతులు కల్పించామని తెలిపారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉమెన్స్ స్టేడియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలో ఏపీఎల్ మ్యాచ్ కడప, మంగళగిరి, ములపాడు, విశాఖపట్నంలో జరుగుతాయని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. క్రికెటే కాకుండా మిగతా క్రీడల్లో కూడా మేము సహాయం చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడన్నా న్యాచురల్ కలామిటీస్ ఉన్నప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుంటుంది. గత విజయవాడ వరదల సమయంలో చూస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ ₹1 ఇచ్చాం. వీటికి తోడు అంతర్జాతీయంగా బ్రహ్మాండంగా ఆడే క్రికెటర్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బ్రిటిష్ రెడ్డి గారు కానీ, లేకపోతే మన ఈ మధ్య మనం చూసాం చాలా కానీ చాలా మంది మహిళా క్రికెటర్లు మనం సపోర్ట్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ఇవాళ బ్లైండ్ క్రికెట్ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫైనాన్షియల్ సపోర్ట్ 15 లక్షలు ఇచ్చాం. వాళ్ళ టోర్నమెంట్ కూడా బీసీసీఐ తరఫున ఆంధ్ర క్రికెట్ అసోసియేషనే మేము మనం టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మా అన్నిటికన్నా ఆనందకరమైన విషయం అయితే ఏంటంటే, ఎక్కడైతే మహిళా క్రీడాకారులు విశాఖపట్నంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారో, ఎక్కడైతే నారా లోకేష్ గారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళు ఉత్తేజపరిచారో, అదే మహిళా క్రికెట్ టీం ఇవాళ వరల్డ్ కప్ కూడా గెలవడం మాకు ఆనందకరమైన విషయం. తప్పకుండా 20 రోజులు వాళ్ళు విశాఖపట్నాన్ని వాడుకుంటాం. విశాఖపట్నంలో తర్ఫీలు పొందడం నేను చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతూ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. మేము దాదాపు సంవత్సరం నుంచి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చంద్రీ గారి నేతృత్వంలో స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము మా కార్యవర్గం వచ్చినప్పటి నుంచి క్రికెట్లో ఒక నూతన వెలువడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ని ఇప్పటి వరకు డెవలప్మెంట్ వేరు చంద్రీ గారి ఆలోచన ప్రకారం క్రికెట్లో కొత్త క్రీడాకారులను మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో మేము డిఫరెంట్గా ఆలోచించి ఒక న్యూజిలాండ్ నుంచి ఒక కోచింగ్ వేసి రావడం జరిగింది. గ్యారీ స్పీడ్ అని ఫస్ట్ టైం ఇండియాలో ఎవరో చేయని విధంగా ఒక ఫారెన్ కోచింగ్ తీసుకొచ్చి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫార్మర్ ఇండియన్ ఉమెన్ కెప్టెన్ మిథాలీ రాజ్ని ఉమెన్ మెంటర్గా తీసుకురావడం జరిగింది.